మనోజ్, హాయ్ రామ్. హలో. దసరా సంబరాలు బాగా జరిగినాయి అనుకుంటాను. దసరా వాజ్ వండర్ఫుల్. ఇప్పుడు దీపావళి కూడా వస్తుంది. దీపావళి కూడా వస్తుంది. ఈ దీపావళిలో జరిగే ధమాకాల్లో ఇంకా కొన్ని ధమాకాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో ఒక పెద్ద ధమాకా జరగబోతోందా? అమెరికా మార్కెట్ ఇప్పుడు చూస్తే S&P 500 అనే వాళ్ళది ఏదైతే మార్కెట్ ఇండెక్స్ ఉందో, మనకి నిఫ్టీ 50, నిఫ్టీ 500 లాగా వాళ్ళది ఒక ఇండెక్స్ ఉంది. ఆ ఇండెక్స్ ప్రస్తుతం చాలా ఖరీదైన రేంజ్లో నడుస్తోంది. 26, 27 ఆ యావరేజ్లో నడుస్తుంది. లాంగ్ టర్మ్ యావరేజ్ 19 మాత్రమే. సో ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్లో ఏం జరుగుతోంది? అట్లాగే మనం ఈ సైక్లికలీ అడ్జస్టెడ్ PE రేషియో అంటారు, కేప్ రేషియో. ఈ కేప్ రేషియో కూడా ప్రస్తుతం 38, 39 అట్లాగా నడుస్తుంది. మొన్న 40 కూడా ఒకసారి తాకినట్లుంది. సో కేప్ రేషియో అంటే ఏంటి? దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? దీని నంబర్స్ ఏమున్నాయి? ఇందాక నేను చెప్పినట్లు కేప్ రేషియో ప్రస్తుతం హైలో నడుస్తోంది. ఇప్పుడు జనరల్లీ మనం స్టాక్ మార్కెట్లో PE రేషియో అంటాం. PE రేషియో అంటే వెరీ సింపుల్, ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్. అది లాస్ట్ 12 మంత్స్ ప్రైస్, లాస్ట్ 12 మంత్స్ ఎర్నింగ్స్ కింద పెడతాం, పైన నేటి ప్రైస్ పెట్టి P/E అంటాం. ట్రైలింగ్ P/E అని చెప్తాం. ఫార్వర్డ్ PE అని కూడా ఒకటి ఉంది. ఫార్వర్డ్ PEలో ఫార్వర్డ్ నెక్స్ట్ 12 మంత్స్ ఎర్నింగ్స్ ఏంటి అంచనా వేసి దాన్ని డివైడ్ చేస్తాం. ఫార్వర్డ్ కొంచెం అది కష్టం, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఎస్టిమేట్లు ఒకలాగా ఉంటాయి. ఈ కేప్ రేషియో అనేది అమెరికాలో ఎక్కువ వాడతారు. కేప్ రేషియోలో ట్రైలింగ్ 12 మంత్స్ తీసుకోకుండా గత 10 ఏళ్ల యొక్క ఎర్నింగ్స్ యావరేజ్ తీసుకొని దాన్ని ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ చేస్తారు. ఇన్ఫ్లేషన్ సపోజ్ 5% నడుస్తుందంటే దానికి తగ్గట్టుగా ఎర్నింగ్స్ని తగ్గిస్తారు. యుఎస్లో ఇన్ఫ్లేషన్లు కూడా కొంచెం ఎక్కువ అయ్యాయి కాబట్టి ఈ మధ్యలో ఈ కేప్ రేషియో కూడా కొంచెం ఎక్కువ అయిపోయింది. డినామినేటర్ తక్కువైతే అవుట్పుట్ ఎక్కువ అవుతుంది. సో అందువల్ల మనం యుఎస్లో కేప్ రేషియో ఈ లెవెల్కి వచ్చింది. ఎందుకు ఇది భయ ఆందోళనలు కలిగించే అవకాశం ఉంది? ఎందుకంటే ఇంతకుముందు 2008లో ఇది ఇలా 35+ వెళ్ళినప్పుడు మనకు ఒక పెద్ద గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. సో ఎప్పుడైతే ఇది పైకి వెళ్తుందో అప్పుడు కష్టం. అండ్ జనరల్ మార్కెట్ విజ్డమ్ ఏంటంటే PE రేషియోలు హై ఉన్నప్పుడు మీరు కొంటే మార్కెట్ PE రేషియోలు, మార్కెట్ రిటర్న్స్ తక్కువ ఉంటాయి. ఆబ్వియస్లీ మనం ఇండివిజువల్ స్టాక్స్ తీసుకుంటే కూడా అది జనరల్లీ కానీ చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి దీనికి. మెనీ గుడ్ క్వాలిటీ కంపెనీస్ని మార్కెట్ ఎప్పుడు ఎక్స్పెన్సివ్ పెడుతుంది, ఎందుకంటే అవి అలా పెరుగుతూ ఉంటాయి. కానీ ఇన్ జనరల్ యావరేజ్ కేసు చూసామంటే ఇలా నడుస్తుంది. సో ఇప్పుడు US మార్కెట్ ఇలా ఇది ఒక రిస్క్. ప్లస్ వాళ్ళ ఎకానమీ గురించి నాకన్నా మీరే బాగా చెప్పగలరు. మీ అభిప్రాయం ఏంటి? మీరు చెప్పిన సందర్భంలో ఇది ఇప్పుడు లాస్ట్ టైం 2008లో PE రేషియో, కేప్ రేషియో బాగా పెరిగింది అని మార్కెట్ కరెక్షన్ వచ్చిందా, లేకపోతే అప్పుడు సర్కమ్స్టాన్సెస్ అలా ఉండే అండ్ మార్కెట్ క్రాష్ అయింది అది? సో అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు US ఎకానమీ పరిస్థితి అంత బాగాలేదు. ఓకే, గ్రోత్ రేట్స్ తగ్గిపోతున్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మీరు చూస్తే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ క్యాలెండర్ ఇయర్కి ఉన్న గ్రోత్ రేట్స్కి ఇప్పుడు ఫోర్కాస్టెడ్ గ్రోత్ రేట్స్ ఆర్ గోయింగ్ టు బి లోవర్. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మీరు చూస్తే 2.3, 2.5, 2.7, 2.9%కి వచ్చింది. ఇప్పుడు ప్రొజెక్టెడ్ టు బి 3.1%. ఇన్ఫ్లేషన్ పెరుగుతుండగా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం కష్టం. గవర్నమెంట్ ప్రెషర్ ఉన్నా కూడా, ఫెడ్ రిజర్వ్ చెప్పినా కూడా ఎంతవరకు చేయగలుగుతారు అన్నది మనకు తెలియదు. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అండ్ ఈ టారిఫ్స్ వలన చాలా ఇంపాక్ట్ అవుతుంది, లేబర్ మార్కెట్లో కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో US ఎకానమీ ప్రస్తుతం ఒక మంచి పొజిషన్లో ఉంది అని మనం చెప్పలేము. దానివల్ల కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. సో మన కేప్ రేషియో కానీ PE రేషియో కానీ చూసుకుంటే ఆ డినామినేటర్ తగ్గుతుంది. సో ఈ నంబర్ ఇంకా పెరుగుతుంది. సో ఆబ్వియస్లీ అది కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉన్నాయి. సో US మార్కెట్స్ చూస్తుంటే ఆ మార్కెట్స్లో మంచి కరెక్షన్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. దాని వలన ఇండియన్ మార్కెట్స్కి కూడా ఇంపాక్ట్ అవుతుంది.
అవుతుంది. సో అందుకని ఇప్పుడు ఇండియన్ మార్కెట్ ఇన్వెస్టర్లు కొత్త మనీ ఇన్వెస్ట్ చేయొచ్చా, లేకపోతే అయ్యబాబోయ్ పడిపోతుందని పారిపోవాలా అనే దానికి మనం కొంచెం ఒక చిన్న ఫ్రేమ్వర్క్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇదంతా డిస్కషన్ ఫైనలీ ప్రాక్టికల్గా ఏదో బెనిఫిట్ ఉండాలి. సో ఇండియన్ మార్కెట్లో కూడా మనం చూస్తే ఇప్పుడు దాదాపు టాప్ 500 కంపెనీస్ తీసుకుందాం. దాదాపు 60% వాటి పిఈ రేషియోలు లాంగ్ టర్మ్ యావరేజ్ కన్నా ఎక్కువలో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే 33% కంపెనీల యొక్క పిఈ రేషియోలు 50 to 100 రేంజ్లో ఉన్నాయి. అంటే అది కొంచెం హయ్యర్, వెరీ ఎక్స్పెన్సివ్ రేంజ్. మీరు ఏ మంచి క్వాలిటీ కంపెనీ తీసుకున్నా అట్లానే నడుస్తుంది, అన్ఫార్చునేట్లీ ఆర్ వాట్ ఎవర్. సో ఈ తరుణంలో డెఫినెట్లీ ముఖ్యంగా స్మాల్ క్యాప్ స్పేస్లో ఉన్న ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిడ్ క్యాప్ అనేది ఇప్పుడు మిడ్ క్యాప్ అనే టర్మినాలజీ యొక్క మీనింగ్ మారిపోయింది. ఇప్పుడు ₹1,00,000 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ కూడా మిడ్ క్యాప్ కిందనే చలామణి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 101 మార్కెట్ క్యాప్ ర్యాంక్ ఉన్న కంపెనీ మిడ్ క్యాప్, ఈ రెగ్యులర్ వాట్ ఎవర్ క్లాసిఫికేషన్ ప్రకారం. వాటి మార్కెట్ కంపెనీ దాదాపు 90,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ఉంది. సో మిడ్ క్యాప్స్లో కూడా చూడొచ్చు మనం. అంటే మీరు కంపెనీ సైజ్ తక్కువ వెళ్తున్న కొద్దీ దాని యొక్క వాల్యుయేషన్ చూసుకోవాలి. అట్లానే లార్జ్ కంపెనీస్ కూడా ఓవర్ వాల్యూ అయితే కూడా అది కూడా పెద్ద రిస్క్, ఎందుకంటే వాటి గ్రోత్ కూడా తక్కువ ఉంటుంది. అందుకని ఇక్కడ పిఈజీ రేషియో అనే కూడా వేరే నంబర్ ఉంటుంది. సాధారణంగా అది ఐడియలీ 1 ఉంటే మంచిది, పిఈ గ్రోత్ రేషియో. బట్ ఖచ్చితంగా 2 కన్నా ఎక్కువ ఉంటే కొంచెం కన్సర్న్. జాగ్రత్తగా చూసుకొని కొనాలి. ఇన్వెస్టర్స్ యాజ్ యూజువల్ అసెట్ అలొకేషన్ ఒకటి చూసుకోవాలి. నియర్ టర్మ్ గోల్స్కి డబ్బులు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అండ్ లాంగ్ టర్మ్కి ఈక్విటీ మార్కెట్లో ఒడిదుడుకులు చూసుకుంటేనే మనకి లాంగ్ టర్మ్, ఇప్పుడు నిఫ్టీయే మనకి 14.9% ఓవర్ 20 years ఇచ్చింది. సో అందుకని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఈ జాగ్రత్తలు చూసుకుంటే ఇంకొంచెం రిటర్న్స్ మెరుగయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్లో వేస్తారు, అవి యుఎస్ ఎక్స్పోజర్ ఉన్న ఫండ్స్ ఉంటాయి. సో ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండి యుఎస్ ఎక్స్పోజర్ కొంచెం తగ్గిస్తేనే బెటర్ అని అనిపిస్తుంది. ఇండియన్ మార్కెట్స్ అఫ్కోర్స్ ఇండియన్ మార్కెట్ వాల్యుయేషన్స్ కూడా హయ్యర్ సైడే ఉన్నాయి, కానీ మన మార్కెట్స్ కొంచెం రీరేట్ అవుతున్నాయి. ఓకే, సో మన ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయో పీ రేషియోస్ పెరుగుతాయి, అది అర్థం చేసుకోవాలి. జస్ట్ హిస్టారికల్ పీ రేషియోస్ చూసుకోకుండా యుఎస్లో ఇంతకు ముందు కూడా పీ రేషియోస్ బాగా హై ఉండేది, ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడు తక్కువ ఉండేది. మన దగ్గర ఇంట్రెస్ట్ రేట్స్ బాగా ఎక్కువ ఉండేది కొన్ని సంవత్సరాల ముందు. ఇప్పుడు అవి తగ్గిపోతూ వస్తున్నాయి. సో మన పీ రేషియోస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో అది యుఎస్ మార్కెట్ పీ రేషియోస్, ఇండియన్ మార్కెట్ పీ రేషియోస్ అది కరెక్ట్ కంపారిజన్ కాదు, మనది రీరేటింగ్ అవుతుంది. ఇండియన్ ఎకానమీ చూస్తే అన్నీ ఇప్పుడు మన కన్జంప్షన్కి కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ అయినాయి, జిఎస్టీ కట్స్ అయినాయి, గవర్నమెంట్ క్యాపెక్స్లో స్పెండ్ చేస్తుంది. సో ఇండియన్ గ్రోత్ స్టోరీ ఇంటాక్టే ఉంటుంది. కాకపోతే ఎక్స్టర్నల్ సెక్టర్ అగైన్ డ్రివెన్ బై యుఎస్ మనకు కొంచెం ప్రాబ్లం ఇస్తుంది. సో జీడిపి రేట్స్ కొంచెం పైన కింద ఉండొచ్చు, కానీ అయినా మనము ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీనే ఉంటాము. ఓకే, సో ఎప్పుడైతే అది అవుతుందో ఎండ్ ఆఫ్ ద డే మనీ విల్ చేజ్ గ్రోత్. సో ఇక్కడ గ్రోత్ అయితే మనీ విల్ కమ్ అండ్ డబ్బులు వస్తే మార్కెట్లు పెరుగుతాయి. సో అవుట్లుక్ చూస్తే ఇండియన్ మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ కంటే బెటర్ ప్లేస్డ్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అండ్ దేర్ ఫోర్ ప్రస్తుతం అఫ్కోర్స్ మన అసెట్ అలొకేషన్ మనం చూసుకోవాలి, అవన్నీ స్టాండర్డ్ క్లాజెస్ ఉన్నాయి. బట్ జస్ట్ ఈ పాయింట్లో మాట్లాడుతుంటే యుఎస్ ఎక్స్పోజర్ తగ్గించి ఇండియన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటేనే బెటర్ ఈ టైంలో. పీ రేషియోలు ఇంట్రెస్ట్ రేట్ల యొక్క సంబంధం గురించి బాగా చెప్పారు. సో నెక్స్ట్ మేబీ ఒక సపరేట్ డిస్కషన్ దాని మీదే చేద్దాం ఇంకొక ఎపిసోడ్లో. బట్ ఐ థింక్ ఈ యొక్క కొంచెం జాగ్రత్తలతో మనము ఈ ఎపిసోడ్ని షార్ట్గా ముగించేయడం బెటర్. హ్యాపీ ఇన్వెస్టింగ్.